చాలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్. అస్సలు లాగ్ లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో లాగ్ ఉంటుందా? సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి సినిమాలో? పవన్ కళ్యాణ్ ఓన్లీ పవన్ కళ్యాణే కదా మూవీ. చాలా బాగుంది సినిమా. చాలా టేకింగ్ అది చాలా బాగుంది. చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు చాలా సూపర్ ఉన్నాయి. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. చాలా బాగా కొట్టారు. చాలా బాగుంది. అది ఐడియా లేదు. ఇప్పుడే కదా వచ్చింది. నెక్స్ట్ వస్తుందా? తమ్ముడు, ఖుషి, బద్రి ఆ టైంలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయో మళ్ళీ ఆ రేంజ్ ఎఫర్ట్స్ అన్ని పెట్టారు. అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు మొత్తం హోల్ హార్టెడ్గా మొత్తం లైఫ్ మొత్తం అన్న టైప్లోనే చాలా బాగా చేశారు. క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు. సో ఇదంతా ఒక 1 man షో. హరిహర వారిలో 1 man షో బాగుంది. చాలా బాగుంది. లాగ్ అంటూ ఏం లేదండి. బట్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ సెకండ్ పార్ట్ లో బాగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం సినిమా సోల్ అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంది. దానివల్ల అక్కడ కొంచెం ఇది లాగ్ అనిపించచ్చు. పార్ట్ 2 ఆ లీడ్ మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ లోని బాబీ డియోలు తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ వాళ్ళు మీట్ అయినప్పుడు క్లైమాక్స్ లో లీడ్ చాలా బాగుంది. ఖచ్చితంగా పార్ట్ 2 గురించి అయితే వెయిట్ చేస్తారు. ఆ క్లైమాక్స్ ఆ లీడ్ చాలా బాగా ఇచ్చారు. హరిహర వేర్వల్ చెప్పింది వినాలి. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. మన స్కూల్ ఎగ్గొట్టి మరి వచ్చావా మూవీకి? యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ బాగా యాక్ట్ చేశారు. చాలా డేస్ తర్వాత పవన్ కళ్యాణ్ మంచి మూవీతో కంబ్యాక్ ఇచ్చారంటావా? చాలా బాగుందండి. చాలా బాగుంది సినిమా. యాక్షన్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ డాన్సెస్ కానీ డాన్సింగ్ పవన్ కళ్యాణ్ బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగా చేశారు. ఓవరాల్ గా నువ్వు ఎంజాయ్ చేసావా మూవీని? yes ఎంజాయ్ చేసాను. సాటిస్ఫై. మామూలు క్లైమాక్స్ అవుతాయి. మళ్ళీ సెకండ్ పార్ట్ గురించి అంతా వెయిట్ చేస్తాం అందరూ కలిపి. చాలా అంటే చాలా ఉంది. రికార్డ్స్ అయితే బదులు కొట్టేశారు పవన్ కళ్యాణ్. ఇంకా మామూలుగా లేదు. ఎలాంటి విషయం చెప్పాలంటే అంటే రివీల్ చేయకూడదు. స్టోరీ మొత్తం చాలా బాగుంది. ఆ కోహినూర్ గురించి కథ అంతనా, క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ గురించి ఉండాలండి సినిమా అంతనా. మెయిన్ క్లైమాక్స్ చూడాలి. అద్భుతంగా ఉందండి. కొంచెం లాగ్ అయింది అని చెప్పి టాక్ వస్తుంది కదా. ఏమంటే మెగా ఫ్యామిలీ అంటే సినిమా రిలీజ్ కంటే ముందు కొంతమంది ఉంటారు అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఈ సినిమా ఎలా అయినా ఇది చేయాలని, కానీ తొక్కాలనుకునే దానికి వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. ఎక్కడ తగ్గాలో తెలుసు. మెగా ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళి రారనుకున్నారు. మన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల ద్వారా 2 years తర్వాత ఎంటర్ అయ్యాడు. అన్ని రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టే పరిస్థితి. ఎందుకంటే అద్భుతంగా నటించాడండి పవన్ కళ్యాణ్ గారు. చెప్పాల్సిన అవసరంలా వీరమల్ల పాత్రలో మనం చూడని చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని అద్భుతంగా తెరలో ఆయన చూపించిన తీరు అద్భుతం, అమోహం. అంటే ఆ యొక్క బాబిడియోలు తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు చివర కనెక్ట్ అయిన తీరులో పార్ట్ 2 ఎలా ఉండబోతుందని యాంగ్జైటీ క్రియేట్ చేశారు. ఆయన కూడా బాబిడియోలు అద్భుతంగా ఔరంగజేబ్ పాత్రలో ఒదిగిపోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్ వీరమల్ల పాత్ర వీళ్ళిద్దరు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది డెఫినెట్ గా ఆ యాంగ్జైటీ అనేది అందరిలో క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడండి. యుద్ధంలో ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి, అవతల వాళ్ళని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలని బాగా తెలుసు. అటు మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోయిన జాగర్లమూడి కృష్ణ, జ్యోతి కృష్ణ చాలా చక్కగా తెరకెక్కించాడు అనుకోవాలా. ఎంఎం కిరవాణి బాగా ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన 50 సంవత్సరానికి అడుగు పెట్టాడు. 51 ఇప్పటికి కూడా ఆయన ఫేస్ లో కానీ, ఆయన ఆహభావాల్లో కానీ, ఆయన డాన్స్ లో కానీ ఏమాత్రం అని తగ్గల. రాజకీయాలు బిజీ అనుకున్నారు కానీ అర్ధరాత్రి 2 నుంచి ఈ సినిమా షూటింగ్ చేశాడు. సినిమా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందూ సనాతన సంప్రదాయం 100 కోట్ల మంది ప్రతినిధిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా కనపడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందంటూ ఎటువంటి అతిశక్తి లేదు. కుటుంబం మొత్తం మన బిడ్డల్ని, మనం చూడని చరిత్రని, మన చరిత్రని చెరిపేశారు. ఆ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ రోజు చావా ఎట్లా అనేది మనం యువత చూసాం. తర్వాత ఈ సినిమా చూస్తే కనుక వీరమల్లు ఇంత యుద్ధంలో భారతదేశం కోసం చేస్తారా, మన సంస్కృతిని కాపాడటం కోసం చేస్తారా అనేది ప్రతి ఒక్కరిలో అది. ముఖ్యంగా యూత్ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అవుతారు. ఆ యూత్ అంతా కూడా ఆ బాధ్యత తీసుకుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది అనమాట. మనం చూడాలి, మన చరిత్రను కూడా చూసుకోవాలని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఇంతకంటే దారుణం ఏందండి. ఏదో సినిమా దువ్వాడ సీనియలు, వాణీలు, లావణ్యాలు వీళ్ళు కాదు కదండి. సినిమా మన సంస్కృతి, సంప్రదాయం, మన గౌరవాలు, మన దేశంలో పరిపాలించిన రాజులు, కృష్ణదేవరాయలు, హరిహరరాయలు, బుక్కరాయలు, వీరమల్లు, ఈ క్యారెక్టర్లు మనం చదువుకోవాలి.
ఇది ఇన్నాళ్ళకి ఒక సినిమా తీసి ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి, నటించాలన్న హీరోలకు కూడా ఆ గట్స్ లేని ఈ సినిమా తీయలేరు. కాబట్టి చరిత్రలో నిలిచిపోయే సినిమా ఈ రోజు చూసినందుకు చాలా ఆనందంతో వెళ్తున్నాం. కళ్యాణ్ బాబు కోసుకుంటా బ్రో. నేనైతే కళ్యాణ్ బాబు గురించి నేను చెప్తున్నా, బాబులకే బాబు, బాబులు ఏ బాబు లేడు, బాబులకి ఒకటే బాబు కళ్యాణ్ బాబు. చెప్తున్న సినిమా ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా, ఎవరు డిస్మ్యాచింగ్ చేయకండి. ఎందుకంటే లేటుగా వచ్చినా బాగా సినిమా అయితే కంపల్సరీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఏ రికార్డులు కూడా పనికిరావు. ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్ చెప్తున్నా నేను. నాకైతే పవన్ కళ్యాణ్ సార్ని చూస్తుంటే ఎట్లుందంటే ఆయనను చూసి నేర్చుకోబుద్ధి అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా హిందువులకు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. హిందువులు చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే మన డబ్బంతా ఏం చేశారు, నగదు ఏం చేశారు అనేది ఈ సినిమాలో తెలియజేశాడు ఆయన. అందుకని చెప్తున్నా ప్రతి ఒక్కరు పాటలు కానీ అని ఎమోషన్ కానీ ప్రతి ఒక్కడు నా ఏం చెప్పాలనే నాకు రికార్డులు బ్రేక్ అయిపోతాయి. రికార్డులు బ్రేక్ అవు నా కొడుకు పనిచేయడు రికార్డులలో. అయితే నా చెప్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఒకటే బాబు, మా బాబే కళ్యాణ్ బాబే. దేవుడు మా కోసం పోరాడే దేవుడు, మా కోసం ప్రాణం ఇచ్చే దేవుడు. ఆయనకి ఏం పని అసలుకి పిఎం సీఎం ఎవరు పనికిరారు. మా బాబు ఒక్కడే కళ్యాణ్ బాబు, ఎవరు పనికిరారు. బాబు ఒక్కడే, బాబు ఒక్కడే, బాబు ఒక్కడే. ఫ్లాప్ అంటే చెప్తున్నా లోపల కత్తుంది నరికైనా పోతా లోపలికి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. టోల్ చేసిన కొడుకులు కూడా చెప్తున్నా, మీకు ఏం పీకలేరురా బాబు. మీరు ఏ బాబు వచ్చినా సరే, ఏ ఊడు వచ్చినా సరే పుట్ట కథలు కూడా ఉండవు మీకు. సెకండ్ హాఫ్ లేదు, ఫస్ట్ హాఫ్ లేదు. సినిమా అంతా బాబుదే. ఫస్ట్ హాఫ్ లో లేదు, ఫస్ట్ హాఫ్ లో బాబే ఉంటాడు, సెకండ్ హాఫ్ లో బాబు ఉంటాడు. సినిమా అంతానే బాబు. మళ్ళీ ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఏముంది? సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. దీనికి ఓడి పేరు చెప్పేది లేదు. ఇక దాంట్లో ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ సినిమా ఆల్మోస్ట్ రక్త కోతే నేను కోసుకుంటా రక్తం. నాకు అస్సలకి ఏం అర్థం కావట్లేదు బ్రో. వెళ్ళిపోరు బ్రో, మీరు వెళ్ళిపోరు. నాకు అర్థం కావట్లేదు. పిచ్చోడి అయిపోతున్నా నేను. పిచ్చోడి అంటే పిచ్చోడి అయిపోతున్నా బ్రో. నేనైతే వెళ్ళిపోరు బ్రో. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే సెలవు ఇచ్చేసారు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నేను కళ్యాణ్ బాబు గారు నాకేమొద్దు, కళ్యాణ్ బాబే మేను. నాకేమొద్దు, సినిమా బి వద్దు నాకు, కళ్యాణ్ బాబే మేను. కళ్యాణ్ బాబే స్క్రీన్ లో కనపడితే కళ్యాణ్ బాబు ఉండాలి అంతే. ఓవర్ వద్దు నాకు, ఓవర్ వద్దు, సినిమా బి వద్దు నాకు, కళ్యాణ్ బాబే మేను. కళ్యాణ్ బాబే మేను నాకు. హరిహర వీరమ్మలు సినిమా చూడడానికి మంచి కథ, పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షాట్లు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు అంటే పాన్ ఇండియా మూవీ కదా, కొత్త కైండ్ ఆఫ్ స్టోరీతో వచ్చారు కదా అనే చాలా ఇంటెన్షన్తో వచ్చాము. ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరండి. సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సీన్లు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఏందిరా ఈ అమ్మ, ఒక సింహాన్ని ఎవరు పడితే వాళ్ళు ఆపలేరు, అది కొంతమంది ఆప్తిని సెట్ అవుద్ది అనమాట. డైలాగ్ వర్షన్స్ అదిరిపోయినాయి. ఇప్పుడే హరిహర వీరమ్మలు సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టే సినిమా ఇది. 300 కోట్లు అయితే గ్యారంటీ పక్కగా 2 తెలుగు రాష్ట్రాల్లో జెన్యూన్ కలెక్షన్ చెప్తున్నాను. జెన్యూన్ కలెక్షన్ 300 crores వస్తాయి అనుకున్నాను. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను ఈ సినిమాకి రావడం జరిగింది. ఈ సినిమా అయితే నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. ఇద్దరు డైరెక్టర్లు అయినప్పటికీ ఇద్దరు డైరెక్టర్లు సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా ఫైట్ల గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఇలాంటి ఫైట్లు నేను ఎక్కడ చూడలేదు. క్లైమాక్స్ ఫైట్ అవ్వచ్చు, అలాగే హీరోయిన్ కాపాడడానికి చార్మినార్ దగ్గర ఫైట్ ఉండిద్ది, ఆ ఫైట్ అవ్వచ్చు, అలాగే హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అవ్వచ్చు. ఫైట్లు అయితే అదరగొట్టేశారు. కీరవాణి గారు సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. ఆస్కార్ అవార్డు ఊరికనే వచ్చిద్దా, ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. అసలు మగధీర రామ్ చరణ్ గారి కెరీర్ లో ఎలాగో, అలాగే ప్రభాస్ గారి బాహుబలి ఎలాగో, హరిహర వీరములు అనేది పవన్ కళ్యాణ్ గారికి అలా అనమాట. సినిమా అయితే బ్లాక్ బాస్టర్, ఇందులో వేరే మాటే లేదు, నో డౌట్స్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. ముందుగా ఈ సినిమాలో నేను కూడా పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషం వేసాను అనమాట. ముందుగా ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం. సినిమా రిలీజ్ అవుతుందో లేదో, నా సీన్లు ఉంటాయో లేదో అని కూడా భయం వేసింది నాకు. ఒక చిన్న సీను నేను కనిపించకపోయినా
బట్ ఆయన కష్టం నాకు తెలుసు కనుక చెప్తున్నాను. పైరసీ చేసేవాళ్ళు కానీ లేదంటే రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్ది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మంచి సినిమా ఇది. మీలాగే నేను కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నా. అంటే ఈ సినిమాకి 2 హీరోలు మర్చిపోయి చెప్పడం. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది ఎంఎం కీరవాణి గారు. సో ఆయన ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. చాలా బాగుంది సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా అండి. సో ఇందులో వంకలేం వెతకద్దు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తుంటే ఇది ఒక రేంజ్. అంటే ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ అందరూ ఇలా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా చూస్తే మతిపోయింది. అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అంటే హరిహర వీరమల్లు మీనింగ్ ఏం తెలుసా అంటే చాలా మందికి అర్థం కాదు. ఒక దగ్గరికి పోతాడు, నీళ్ళలో నీళ్ళు తెప్పిస్తాడు. ఒక దగ్గరికి పోతాడు, అక్కడ హిందూ ధర్మం ఖరాబ్ చేస్తుంటే మళ్ళీ అక్కడ పోయి కాపాడుతాడు. అంటే ఎక్కడ పోయినా సమాజానికి సేవ చేసుకుంటూ పోతాడు. ఇది పాయింట్ సినిమాలో. ఇప్పుడు వచ్చేది ఏంటంటే డైమండ్ కోసం సెకండ్ పార్ట్ ఉంటుంది. ఇది వచ్చింది మొత్తం సమాజానికి సేవ కోసం సినిమా తీసిండు. సెకండ్ పార్ట్ ఇది దద్దరిల్లిపోతుంది. ముందుగా చెప్పాలి, కీరవాణి గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు మనం చూసిన యాంగిల్ కంటే ఈ యాంగిల్ డిఫరెంట్. అంటే మాస్ యాంగిల్ మనం చూడక చాలా రోజులైంది. అప్పట్లో బద్రి చూసాం, ఒక ఫైట్స్ అంటే ఒక ఫైట్ చేస్తుంటే ఒక రియాక్షన్ పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు చూసాం. తమ్ముడు చూసాం. దాని తర్వాత మళ్ళీ ఫైట్స్ అంటే జానీ అప్పట్లో. తర్వాత ఫైట్స్ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒక తమ్ముడు, ఒక బద్రి ఖుషిగా అనిపించిండు. అంటే అలాంటి ఫైట్ చేయాలంటే ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు చేయరు. నిజంగా చెప్తున్నా సార్, హ్యాట్సాప్ సార్. నువ్వు పొలిటికల్గా అక్కడ చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా చేసినావంటే అది చాలా మీరు పట్టుదలతో చేసిరు. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే చెప్తారు, అందరు హీరోని సమానం చూస్తాడు ఆయన. అంటే ఎవరికి తప్పుగా మాట్లాడారు. నేను కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్స్కి లైక్ చేస్తాం మేము. ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ పవర్ స్టార్. ఆయన ఒక పులితోడు ఒక ఫైట్ ఉంటుంది, కానీ ఇట్లా చూస్తుంటాడు. ఆ సీన్ ఒకటి హైలైట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ సార్. ఇది ఒక పవన్ కళ్యాణ్ కెరియర్లో బ్లాక్ బస్టర్. దట్ ఈస్ పవర్ స్టార్. జై జనసేన, జై పవర్ స్టార్. చాలా బాగుందండి. మాకు ఒక ఫీస్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫస్ట్ హాఫ్ చాలా ఫెంటాస్టిక్ ఉంది. సో క్రిష్ జాగర్మూడి గారు డైరెక్ట్ చేసిన మూవీ అయితే చాలా ఫెంటాస్టిక్ తీశారు అయితే. సో ప్రతి ఒక్క షాట్ మీరు ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది కదా, బెబ్బులి అని చెప్పి. సో ఆ ఒక్క షాట్ అని కాదు, మొత్తం మీకు ప్రతి షాట్ ఒక బెబ్బుల్లా కనిపిస్తుంది మీకు. లాగ్ అయిందని చెప్పి అంటున్నారు కదా, ఆ సెకండ్ హాఫ్ లాగ్ ఉందండి. ఎందుకంటే డైరెక్షన్ మారిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళ థింకింగ్ అనేది మొత్తం మారిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క ట్రైలర్ ఒక విజువాలిటీ ఉంటుంది, నేను ఇలా చూపించాలని చెప్పి. సో ఒకలా చూపిస్తే ఒక్కొక్కలాగా చూపిస్తారు. సో మీకు తేడా అనేది జమీన్ ఆస ఫరక్ తెలిసిపోతుంది ఈజీగా మీకు. నెగటివిటీ చేసే వాళ్ళకి, అలానే ట్రోల్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే అది కామన్, అది సింపుల్ గా నేను ఓపెన్ చెప్తున్నా. దెంగేయండి అందరూ ఒక్కడు సింగిల్. ఎందుకంటే మీరు ట్రోల్ మూవీ బాగుందంటే ఏదో మూవీ బాగా వస్తుంది, ఒక పెద్ద మూవీ వస్తుంది అంటే ఆటోమేటిక్ గా వీళ్ళు హైప్ అవ్వాలి. వీళ్ళు హైప్ అవ్వాలంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇలాంటి రివ్యూస్ ఇవ్వాలి. అప్పుడే కదా వీళ్ళు ఇక్కడ చాలా మంది బట్టలు చింపుకొని చెప్తా ఉంటారు ఎందుకు కనిపించాలి అని చెప్పి. సో ఆబ్వియస్లీ వాళ్ళు అది బాగున్నా బాగాలేదని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్ అండి, ఫ్యాబులస్. అదైతే పవన్ కళ్యాణ్ గారి కోసమే వచ్చారా? ఆబ్వియస్లీ మ్యూజిక్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అండి. దానికి ఒక ప్రాణం అని చెప్పొచ్చు, సోల్ అని చెప్పొచ్చు. సో మూవీ ఎంత బాగుందో, పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా చూపించారు అంత బాగా చూపించారు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అనేది ఒక చాలా బేస్ పాయింట్, ఒక వెన్నెముక లాగా పనిచేస్తుంది. చాలా బాగా చేశారు బీజిఎం అయితే.